వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ, ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ఇచ్చేద్దాం. ఓకేనన్నా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే, నవరోజ్ పండుగకి క్రింది వాటిలో ఏ మత సమాజానికి సంబంధించినది అంటే ఒక పండుగ ఇచ్చేసి ఇది ఏ మత సమాజానికి చెందినది అని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ పార్సీలు, ఆప్షన్ బి బౌద్ధులు, ఆప్షన్ సి జైనులు, ఆప్షన్ డి సిక్కులు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, నవరోజ్ పండుగను ప్రధానంగా జరిపే మత శాఖ లేదా ఒక తెగ ఏది సార్ అంటే పార్సీలు. ఈ పార్సీలు ప్రధానంగా ఈ యొక్క నవరోజ్ అనే పండుగను తమ నూతన పండుగగా నిర్వహించడం జరుగుతుంది. ఏది సార్ అంటే నూతన పండుగగా నిర్వహించడం జరుగుతుంది. నూతన పండుగ. ఓకే సార్, నిన్న మొన్న ఎందుకు రాలేదు సార్ అంటే కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉండడం వలన మేము వీడియోని అప్లోడ్ చేయలేదు నాన్న. ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎలాంటిది ఏమి ఉండదు. ఏమంటే కొన్ని రకాల టెక్నికల్ ఇష్యూ ఉండడం వలన మేము ఈ యొక్క లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఏం టెన్షన్ పడద్దు. దాంతోపాటు అండ్ డిఎస్సి ప్రీవియస్ సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్ అండ్ దాని తర్వాత ఇటీవల మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా వచ్చేసాయి కదా, వాటికి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈ యొక్క నవరోజ్ పండుగ గురించి ప్రధానంగా చూద్దాం. ఇది దాదాపుగా క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం, అంటే దీన్ని బిసిఈ అనే పేరుతో పిలుస్తారు. అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం అనేది మనకి ఓకేనా. కాబట్టి మనకి ఇది ఆ పండుగ అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది మనకి. అంటే ఇది ప్రధానంగా ఏంటి సార్ అంటే నూతన సంవత్సర పండుగ. అంటే ఈ పార్సిలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ. ఈ నవరోజ్ పండుగ రోజున ప్రధానంగా వీళ్ళు చంద్రుడు ప్రధానంగా ఏది సార్ అంటే చంద్రుడు మరియు సూర్యుడిని ప్రధానంగా వీళ్ళు సూర్యుడిని చంద్రుడిని ప్రధానంగా పూజించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ రోజున ఆ సూర్యుడిని అండ్ దాని తర్వాత చంద్రుడిని పూజించడం జరుగుతుంది. అయితే ఈ నవరోజ్ పండుగకు సంబంధించి మనకు తెలియజేసిన ఒక సైంటిస్ట్ శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే హౌస్ కెప్టెన్ అనే ఒక సైంటిస్ట్ లేదా ఒక శాస్త్రవేత్త. ఎవరు సార్ అంటే అతని పేరు హౌస్ కెప్టెన్ అనే శాస్త్రవేత్త ఈ పండుగల గురించి ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది మనకి ఏదైనా. అదే ప్రధానంగా చూసుకుంటే ఈ పండుగను మతానికి పార్సిలు చూసుకుంటే ప్రధానంగా జొరాస్ట్రియన్ అంటాం కదా. ఏది సార్ అంటే జొరాస్ట్రియన్. ఈ జొరాస్ట్రియన్ సంబంధించిన మనకి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది, దాన్ని జెండా వేస్తా ఏమంటాం సార్ అంటే దీన్ని జెండా వేస్తా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. జెండా వేస్తా అనే పేరుతో ఈ జెండా వేస్తా పండుగలో భాగంగా ఈ యొక్క నవరోజ్ పండుగ గురించి ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అంటే జొరాస్ట్రియన్ల క్యాలెండర్ ప్రకారం దీన్ని ప్రధానంగా ఇచ్చేస్తారు. ఓకే, ఈ యొక్క పార్సీలు అనేది మన భారతదేశంలో ఏది సార్ అంటే ఒక మైనార్టీ తెగ. భారతదేశంలో ఏది సార్ అంటే పార్సీలు ఒక మైనార్టీ తెగగా వీళ్ళను గుర్తించడం జరుగుతుంది మనకి. అయితే ఈ పండుగ రోజున వీళ్ళు పునర్జన్మ కోసం ప్రార్థించడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళు ఈ ఇరాన్, ఇరాక్, ఈ గ్రీకు ప్రాంతాల నుంచి భారతదేశానికి వలస రావడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళకు పవిత్రమైన ఒక పట్టణం కూడా ఉంది. ఎక్కడ సార్ అంటే గుజరాత్ అనే రాష్ట్రంలో. ఎక్కడ సార్ అంటే గుజరాత్ అనే రాష్ట్రంలోని ఎక్కడ సార్ అంటే ఉద్వాడ్. ఎక్కడ సార్ అంటే ప్రధానంగా ఉద్వాడ్ అనే ప్రాంతంలో. ప్రధానంగా ఎక్కడ సార్ అంటే ఉద్వాడ్ అనే పట్టణ ప్రాంతంలో మనకి ఇది ఉండడం జరుగుతుంది మనకి. ఇదేనన్న ఉద్వాడ అనే ప్రాంతంలో ఇలా పవిత్రమైన ప్రాంతంగా పిలుస్తారు. అండ్ దాని తర్వాత మనకి వీళ్ళు ప్రధానంగా ఈ పార్సీలు కేంద్రీకృతమైన నగరం ఏది సార్ అంటే ముంబాయి నగరంగా చెప్పడం జరుగుతుంది. ఏ నగరం సార్ అంటే ముంబాయి నగరంలో ఈ పార్సీలు ప్రధానంగా కేంద్రీకృతం అవడం జరుగుతుంది మనకి. అయితే ఈ పండుగ గురించి వివరించిన
ఈ యొక్క గ్రీకు పండితుడు ఎవరు సార్ అంటే జెనోఫోన్ అనే గ్రీకు పండితుడు. ఎవరు సార్ అంటే గ్రీకు పండితుడు అయిన జెనోఫోన్ అనే ఒక గ్రీకు పండితుడు ప్రధానంగా ఇచ్చేసాడు. ప్రధానమైన ఈ యొక్క గ్రీకు రాజు అయిన సైరస్ ది గ్రేట్ రాజు కాలంలో కూడా గ్రీకు రాజు అయిన ఎవరు సార్ అంటే సైరస్ ది గ్రేట్ కాలంలో ఈ పండుగ అనేది నిర్వహించబడినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇదేనా ముఖ్యంగా మనకి పెర్సిపోలిస్ పట్టణం అంటే గ్రీకుల రాజధాని పెర్సిపోలిస్ పట్టణంలో ప్రధానంగా దీన్ని నిర్వహించేవారు అని. అండ్ దాని తర్వాత ఈ యొక్క జెనోఫోన్ అనే గ్రీకు పండితుడి ప్రకారం ఓకే ఏది సార్ అంటే సఫానీ యుగంలో ఇది ప్రారంభించబడినది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏది సార్ అంటే సఫానీ యుగంలో ఇది ప్రారంభించబడిందని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఇది మనకి నవరోజ్ పండుగకు సంబంధించి. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఐఎన్సికి ఓకేనన్నా నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఐఎన్సికి అధ్యక్ష వహించిన మొదటి పార్సీ మతస్థుడు. ఓకే మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి అన్న, ఐఎన్సికి అధ్యక్ష వహించిన మొదటి పార్సీ మతస్థుడే ఎవరు? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ఐఎన్సికి అధ్యక్ష వహించిన మొదటి పార్సీ మతస్థుడు. గతంలో మనకి ఏది సార్ అంటే ఎక్కువ సార్లు పడిన క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్న ఏంటి సార్ అంటే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం. క్వశ్చన్ చూడండి అన్న, యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఓకే రిపీటెడ్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ ఎగ్జామ్ అయినా. ఆప్షన్ ఏ ఎక్కడ సార్ అంటే మాస్కో, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి పారిస్. అయితే న్యూయార్క్ యొక్క ప్రధాన కార్యాలయం యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే పారిస్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే మనకి పారిస్. పారిస్ అంటే ఎక్కడ సార్ అంటే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్. ఎక్కడ సార్ అంటే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ గా చెప్పడం జరుగుతుంది. ఇదే పారిస్ లో చూడండి అన్న ఇటీవల 2024లో మనకి ఒలింపిక్స్ గేమ్ జరిగాయి. ఏవి సార్ అంటే ఒలింపిక్స్. ఓకే ఒలింపిక్స్ గేమ్స్ అనేవి ఇక్కడే జరగడం జరుగుతుంది. ఓకే పారిస్ లోని ఒలింపిక్ గేమ్స్ ఓకే వింటర్ అండ్ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి సార్ అంటే పారిస్ లోనే జరగడం జరిగింది. అండ్ పారిస్ అనేది ఏ నది ఒడ్డున ఉంది సార్ అంటే సీన్ అనే నది ఒడ్డున కలదు మనకి. ఇదే పారిస్ నగరం ఏదని ప్రసిద్ధి సార్ అంటే వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినదిగా చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే ఒకసారి యునెస్కో గురించి చూద్దాం మనం. ఓకే ఇవన్నీ ప్రీవియస్ కరెంట్ అఫైర్ చెప్పాను. ఇప్పుడు ఏం సార్ అంటే యునెస్కో గురించి చూద్దాం. యునెస్కో అనేది మనకి ఎప్పుడు సార్ అంటే 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎక్కడ సార్ అంటే పారిస్. అయితే దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 194 దేశాలు. ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అంటే 194 కంట్రీస్. ఓకేనన్న 194 కంట్రీస్. అండ్ దాని తర్వాత 12 సంస్థలు దీంట్లో సభ్యత్వం ఉండడం జరుగుతుంది. ఎన్ని సంస్థలు సార్ అంటే 12 సంస్థలు అనేవి ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇది 167 దేశాలలో 167 కంట్రీస్ లో 167 దేశాల్లో దాదాపుగా 1073 వారసత్వ ప్రాంతాలను సంరక్షించడం జరిగినది. 73 వారసత్వ ప్రాంతాలు సంరక్షించడం జరిగినది. ఏది సార్ అంటే ఇది. ఓకే దీని ఆధ్వర్యంలో యునెస్కో ఆధ్వర్యంలో దాదాపుగా మనకి ఎంత సార్ అంటే మనకి 55 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ని సార్ అంటే ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 199 నేషనల్ కమిషన్స్ కూడా ఎక్కడ సార్ అంటే యునెస్కో ఆధ్వర్యంలో. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలు వాటిని సంరక్షించడం దీని యొక్క భాగం.
అయితే ఎప్పటి నుంచి ప్రకటిస్తుంది సార్ అంటే ఇది 1975 నుంచి వారసత్వ ప్రాంతాల జాబితాను ప్రకటిస్తుంది. వారసత్వ ఏది సార్ అంటే వారసత్వ ప్రాంతాల జాబితాను ప్రకటించడం జరిగినది 1975 నుంచి. అయితే ఇప్పటిదాకా భారతదేశంలో అంటే ఎప్పటి నుంచి సార్ అంటే భారతదేశానికి సంబంధించినవి 1983 నుంచి యునెస్కో ఈ వారసత్వ ప్రాంతాలు ప్రకటించడం జరుగుతుంది. అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించి. అయితే యునెస్కో 1983 నుంచి ప్రకటిస్తుంది. దాంట్లో వారసత్వ ప్రదేశాలను చూసుకుంటే 35 ప్రాంతాలు ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత సహజ సిద్ధ ప్రదేశాలు చూసుకుంటే 7 ఉండడం జరుగుతుంది. అదే మిశ్రమ ప్రాంతాల జాబితాలో ఎన్నున్నాయి సార్ అంటే 1 ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి 1983లో మొదటిసారిగా భారతదేశంలో ఏవి ప్రకటించారు చూద్దాం. అదే మహారాష్ట్రలోని 2 ప్రాంతాలు, ఒకటి ఏది సార్ అంటే అజంతా కేవ్స్, ఏది సార్ అంటే అజంతా గుహలు. అండ్ రెండవది ఏది సార్ మహారాష్ట్రలోని మనకి ఎల్లోరా గుహలు. అదే ఉత్తరప్రదేశ్ లో 2 ప్రాంతాలు, ఒకటి తాజ్ మహల్, ఏది సార్ అంటే తాజ్ మహల్, రెండవది ఆగ్రా కోట. ఇవి 1983లో ప్రకటించబడిన ప్రధానమైన భారతదేశంలోని ప్రాంతాలు. అయితే 2004 నుంచి యునెస్కో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2004 నుంచి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే వాటిని సృజనాత్మక నగరాల గుర్తింపు. ఓకేనా? ఏది సార్ అంటే సృజనాత్మక నగరాల గుర్తింపు అనేది సృజనాత్మక నగరాల జాబితాను ప్రకటిస్తుంది. అంటే సృజనాత్మక నగరాలు అంటే ప్రధానంగా ఓకేనా 7 ప్రాంతాలను ప్రకటిస్తుంది. అవే హస్తకళలు, జానపదాలు, ఓకేనా డిజైన్, అండ్ దాని తర్వాత గ్యాస్ట్రోనమీ, సినిమా, మీడియా, కళలు లాంటి ఒక 7 అంశాలలో ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 100 పైగా నగరాలలో 350 పైగా నగరాలను గుర్తించడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పటిదాకా భారతదేశంలో 8 నగరాలను ఇప్పటిదాకా భారతదేశంలో ఎన్ని సార్ అంటే 8 నగరాలను ప్రకటిస్తే ఇటీవల రీసెంట్లీ భారతదేశంలో 2 నగరాలను గుర్తించారు. ఒకటి ఏది సార్ అంటే కోచికోడ్, ఏది సార్ అంటే కోచికోడ్ అనే ప్రాంతాన్ని, రెండవది ఏది సార్ అంటే గ్వాలియర్ అనే ప్రాంతాన్ని గుర్తించడం జరిగినది. అంటే 2 ప్రాంతాలను ప్రధానంగా గుర్తించడం జరిగింది 8 నగరాలలో ఇటీవల గుర్తించినవి. ఓకేనా? అండ్ దాంతో పాటు మనకు చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా అక్టోబర్ 31వ తారీఖుని వరల్డ్ సిటీస్ డేగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఓకే. ఇదే యునెస్కోకు సంబంధించి ఓకేనా ఇదే యునెస్కోకు సంబంధించి మనకు బయోస్ఫియర్ రిజర్వ్లు కూడా భారతదేశంలో ప్రకటించబడ్డాయి. ఓకే. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లో భాగంగా భారతదేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉండగా దాంట్లో యునెస్కో గుర్తించినవి ఎన్ని సార్ అంటే 12 బయోస్ఫియర్ రిజర్వ్లను గుర్తించింది. అంటే యునెస్కోకు సంబంధించిన ప్రతి డేటాను మీరు ఇక్కడ పొందుపరచడం జరిగింది మనకి ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి క్వశ్చన్ అయినా మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకోవడం, దానికి సంబంధించిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం. కాబట్టి ఏదైనా ఒక్క దాంతోనే మనకు మొదలవుతుంది. ఏది టెన్షన్ పడదు నాన్న, స్లోగా ప్రిపరేషన్. ఓకే, స్లోగా ప్రిపరేషన్, బ్రాడ్గా కానిస్టేబుల్ మెయిన్స్ కూడా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా అడుగుతాడు నన్ను. కానీ దాంతో పాటు మేము బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాం 360 degrees లో
ఎక్కడ కూడా ఎంత బ్రీఫ్ ఎంత ఎక్స్ట్రాట్నీగా చెప్పరు. మేము కూడా చూస్తాం కదా, కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా మేము తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నానన్నా. ఓకే, ఐఎన్సికి ఓకేనన్నా, ఐఎన్సికి అధ్యక్షుడుగా పనిచేసిన మొదటి ఫస్ట్ పార్సీ మతస్థుడు ఎవరు? ఫస్ట్ పార్సీ మతస్థుడు ఎవడు? ఐఎన్సికి పనిచేసిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశ సరిహద్దు ఏ దేశంతో 4096.70 కిలోమీటర్లు లేదా 2545.757 మైళ్ళకు సమానంగా ఉంటుంది ఏ దేశంతో అడిగాడు. ఇది 2022లో అడిగిన క్వశ్చన్. దీనిపైన రిపీటెడ్ నిన్న జరిగిన ఏఎల్పిలో కూడా ఈ యొక్క సరిహద్దుకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి పాకిస్తాన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే బంగ్లాదేశ్ అనే దేశంతో దాదాపుగా 4096.70. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే అంతర్జాతీయ సరిహద్దు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే దీన్ని అంతర్జాతీయ సరిహద్దు అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అంటే ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. అయితే భారతదేశం ఈ యొక్క అంతర్జాతీయ సరిహద్దు 7 దేశాలతో కలదు. ఎన్ని దేశాలతో సార్ అంటే 7 దేశాలతో కలదు. దాదాపుగా 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు 106.70 కిలోమీటర్లకు సమానంగా చెప్పడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి. అయితే ఇప్పుడు మనకు అంతర్జాతీయ సరిహద్దు 7 దేశాలతో అన్నాం. అయితే భారతదేశం 7 దేశాలు ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది ఒకసారి మనం క్షుణ్ణంగా నీటిగా పరిశీలిద్దానన్న. ఏ దేశాలతో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఒకసారి మనము ఇక్కడ గమనిస్తే ఏ దేశాలతో ఉంది అనేది ఇక్కడ చూడండి. మనకి పాకిస్తాన్ అనే దేశం ఉంటుంది. ఇక్కడ ఏంటి సార్ అంటే పాకిస్తాన్. ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం. ఇక్కడ మనకి మొత్తం కూడా ఏముంటది సార్ అంటే చైనా అనే దేశం. ఈ ప్రాంతంలో మనకి ఏది సార్ అంటే నేపాల్ అనే దేశం. ఈ ప్రాంతంలో మనకి ఏది సార్ అంటే భూటాన్ అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే భూటాన్ అనే దేశం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఉన్నది ఏది సార్ అంటే మయన్మార్. ఏది సార్ అంటే మయన్మార్. ఇక్కడ ఉన్న దేశాన్ని ఏమంటాం సార్ అంటే బంగ్లాదేశ్. ఏమంటాం సార్ మనము బంగ్లాదేశ్. అంటే భారతదేశం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఓకే, ఒక్కొక్క దేశంతో ఎంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉందో చూద్దాం. అదే పాకిస్తాన్ తో 3323 కిలోమీటర్ ఉండడం జరుగుతుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ తో 106 కిలోమీటర్. అదే చైనాతో 3488. ఏది సార్ అంటే 3488 కిలోమీటర్ అనేది ఉండడం జరుగుతుంది. అదే నేపాల్ తో చూసుకుంటే మనకి ఎంత సార్ నేపాల్ తో అంటే మనకి ఓకేనా 1751. అదే భూటాన్ తో 699. అదే మయన్మార్ తో మనకి 1653 కిలోమీటర్. అదే బంగ్లాదేశ్ తో ఆల్రెడీ చెప్పాం కదా మనము 4096.70 కిలోమీటర్. అయితే ఈ 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు ఎన్ని సార్ అంటే 16 రాష్ట్రాలు. ఎన్ని సార్ అంటే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏవి సార్ అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అవే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి సార్ అంటే లడాక్. రెండవది ఏది సార్ అంటే మనకి
జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పవచ్చు. ఏది సార్ అంటే జమ్మూ కాశ్మీర్. ఏది సార్ అంటే జమ్మూ కాశ్మీర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అయితే ఈ 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు వెస్ట్ బెంగాల్ కు ఉండడం జరుగుతుంది. అంటే 16 రాష్ట్రాలతో వీటితో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ దానికి ఉంది సార్ అంటే వెస్ట్ బెంగాల్. ఎంత సార్ అంటే 2216 కిలోమీటర్లు. అదే అతి తక్కువగా ఏ దానికి సార్ అంటే మనకి లడాక్ అనే దానికి ఉండడం జరుగుతుంది. లడాక్ ఎంత సార్ అంటే 106 కిలోమీటర్. అదే రాష్ట్రం అడిగాడనుకో మనకి హిమాచల్ ప్రదేశ్ 200 కిలోమీటర్లు. అదే మనకి ఇంకో రాష్ట్రం అడిగాడనుకో అండి నాగాలాండ్ 217 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు మనకి. అయితే భారతదేశం అనేది ప్రపంచంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో పొడవులో ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే భారతదేశం ఏదైతే భారతదేశం ఉంటుందో ఈ భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో కలదు. ఎన్నవ స్థానం సార్ అంటే 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మొదటి స్థానంలో ఏది సార్ అంటే చైనా దాదాపుగా 22,000 ఓకే ఎంత సార్ అంటే మనకి 22,147 కిలోమీటర్లు. అదే 2వ స్థానంలో ఏముంది సార్ అంటే మనకి రష్యా అనేది ఉంది. ఏది సార్ అంటే రష్యా అనేది 20,017 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశాలలో భారతదేశం 3వ స్థానం. ఎంత సార్ అంటే 15,106.70 కిలోమీటర్లు. ఓకేనా 70 కిలోమీటర్లు. అయితే చైనా 22,147 కిలోమీటర్లు, రష్యా 2,017 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. ఓకే ఇలాగా ఉండడం జరుగుతుంది. అయితే నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. ఏది సార్ అంటే ఐఎన్సి అధ్యక్షుడుగా పనిచేసిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరు సార్ అంటే మొదటి ఏ సార్ అంటే పార్సీ మతస్థుడు ఎవరు? ఐఎన్సి అధ్యక్షుడిగా పనిచేసిన ఫస్ట్ పార్సీ మతస్థుడు ఎవరు? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఏ మార్కెట్ లో పోటీ ఉండదు? ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ మార్కెట్ లో పోటీ ఉండదు అని ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఏ మార్కెట్ లో పోటీ ఉండదు సార్? ఆప్షన్ ఏ గుత్తాధిపత్యం, ఆప్షన్ బి ఒలిగోపోలి అండ్ ఆప్షన్ సి పరిపూర్ణ పోటీ, ఆప్షన్ డి మార్కెటింగ్. అయితే దీంట్లో మనకి గుత్తాధిపత్యం అంటే అక్కడ ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని తనే సరఫరాదారుగా ఉన్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా సరఫరా చేయలేనప్పుడు దీనికి పోటీ ఉండడం జరుగుతుంది. ఓకే గుత్తాధిపత్యం అనేది దీని రైట్ ఆన్సర్. మిగతా వాటి ఏదైనా గానీ మనకి ప్రతి ఒక్కరు కూడా 2, 3, 4 ఎక్కువ మంది ఉంటారు, అందువలన పోటీ ఉంటుంది. కానీ గుత్తాధిపత్యంలో ఒకరు మాత్రమే ఉంటారు, పోటీ అనేది ఉండదు మనకి. అయితే భారతదేశంలో ఈ యొక్క 1954లో దేశవ్యాప్తంగా ఓకేనా ఏది సార్ అంటే దేశవ్యాప్తంగా మార్కెటింగ్ అనేది విస్తరించాలి అని ప్రకటించారు. అంటే ఏది సార్ అంటే దేశవ్యాప్తంగా మార్కెటింగ్ విస్తరణ అనేది చెయ్యాలి అని 1954లో ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించింది. అండ్ దాని తర్వాత 1957లో ఏపీ మార్క్ ఫెడెనో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాగ సార్ అంటే మనకి దీన్ని ఏపీ మార్కెట్ అంటే ఏపీ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఏపీ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఓకే దీని కేంద్రంగా ఎక్కడ సార్ అంటే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే విజయవాడలో ఏర్పాటు చేశారు. అండ్ దాంతో పాటు మనకి రాష్ట్ర స్థాయిలో మార్కెట్ ఫెడ్ ఉంటే జిల్లా స్థాయిలో మనకి ఏంటి సార్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఉంటుంది. అండ్ ప్రాథమిక గ్రామీణ స్థాయిలో మనకు చూసుకుంటే ప్రాంతీయ స్థాయిలో పిఎస్సి అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే నాన్న ఇలాగా ఉండడం జరుగుతుంది.
అండ్ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఇదే సమయంలో అగ్మార్క్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది సార్ అంటే అగ్మార్క్. అగ్మార్క్ అంటే ఏంటి సార్ అంటే నాణ్యమైన వస్తువులను ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్మార్క్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అగ్మార్క్ యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలోని ఎక్కడ సార్ అంటే ఫరీదాబాద్ అనే ప్రాంతంలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీనికి ఈ అగ్మార్క్ కి 11 ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉండడం జరుగుతుంది మనకి ఇది నన్న. అండ్ దాని తర్వాత మనకు చూసుకుంటే 1957లోని సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే 1958లో మనకి ఏది సార్ అంటే నాఫెడ్. ఏది సార్ అంటే మనకి నాఫెడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే నాఫెడ్ అంటే ఏంటి సార్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ఇటీవల చూడండి అన్న 2021-22 బడ్జెట్ లో 2021-22 బడ్జెట్ లో మనకి కిసాన్ రైలును కూడా ప్రారంభించడం జరిగింది. కిసాన్ రైలు అంటే రైతులు తొందరగా వాళ్ళు పండించిన వాటిని మార్కెట్ చేరవేసేందుకు. అండ్ దాంతో పాటు కృషి ఉడాన్ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. కృషి ఉడాన్ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. కొంచెం జాగ్రత్త నన్ను, ఎలాంటి మార్కెట్ లో పోటీ ఉండదు అంటే గుత్తాధిపత్యం. ఇది కొంచెం జాగ్రత్త ఇచ్చేయండి. అండ్ నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఐఎన్సికి అధ్యక్షుడుగా పనిచేసిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరు? ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనము. ఒకసారి దీనికి సంబంధం ఏడో చూద్దాం మనము. ఏంటి సార్ అంటే మనకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని చూస్తే మనకి ప్రధానంగా ఓకేనా ఏది యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ బోధనలు స్వీకరించాడు అంటే ఏ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ బోధనలు స్వీకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అన్న, చాలా ఇంపార్టెంట్ అయిన తరచుగా అశోకుడు గురించి క్వశ్చన్లు పడుతూనే ఉన్నాయి. అయితే ఏ యుద్ధం అంటే ఆప్షన్ ఏ బాక్సర్, ఆప్షన్ బి కళింగ, ఆప్షన్ సి పానిపట్, ఆప్షన్ డి మధుర. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే కళింగ యుద్ధం. అంటే క్రీస్తు పూర్వం ఏది సార్ అంటే క్రీస్తు పూర్వం 261వ సంవత్సర కాలంలో అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత దాని నుంచి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అండ్ చాలా మంది చెదగాత్రులు అయ్యారు. దానికి అతను మనసు విరిగి అతను బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. అయితే ఒకసారి ఏంటో ఇతని యొక్క కథను ఒకసారి చూద్దాం మనం. ఎగ్జామ్ పైన ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో మనం చూద్దాం. అశోకుడు రాజు అవ్వక ముందు ఏ ప్రాంత పాలకుడు సార్ అంటే ఉజ్జయిని. ఏది సార్ అంటే ఉజ్జయిని గవర్నర్ గా పనిచేయడం జరిగింది. ఏది సార్ అంటే ఉజ్జయిని గవర్నర్ గా పని చేయడం జరిగినది. మనకి ఈ ఉజ్జయిని గవర్నర్ గా పనిచేసినప్పుడు తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు ఎక్కడ సార్ అంటే తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు ఈ యొక్క తక్షశిల తిరుగుబాటు జరిగినప్పుడు ఇతను తన యొక్క తండ్రి యొక్క కోరిక మేరకు తక్షశిలలో తిరుగుబాటును అణచివేయడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత ఇతని యొక్క తండ్రి ఎవరు సార్ అంటే బిందుసారుడు. ఎవరు సార్ అంటే తండ్రి బిందుసారుడు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ బిందుసారుడు అనారోగ్యం వలన మరణించాడు. అయితే ఇతను మరణించిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఏం జరిగింది సార్ అంటే వారసత్వ యుద్ధాలు అనగానేమి సార్ అంటే సింహాసనం కోసం ఆ యుద్ధం జరగడం జరిగింది. ఆ యుద్ధంలో ఈ అశోకుడు తన దాదాపుగా 100 మందిలో 99 మంది తమ్ముళ్లను లేదా అన్నలను చంపి తన సోదరును చంపి గజగండం అనే బావిలో కప్పెట్టేశాడు. ఇలా కప్పెట్టేసిన తర్వాత ఒక వ్యక్తిని మాత్రమే ఉంచాడు. అతని పేరే ఏది సార్ అంటే మొగలిపుత్ర తిస్సా. ఏది సార్ అంటే మొగలిపుత్ర తిస్సా అనే వ్యక్తిని
ఉంచడం జరుగుతుంది మనకి ఇతను. ఓకే, ఇలాగా ఇతన్ని చంపిన తర్వాత ఇతను 268వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 268వ సంవత్సరంలో ఏమయ్యాడు సార్ అంటే పట్టాభిషేకం స్వీకరించడం జరిగింది. పట్టాభిషేకం అంటే ఎప్పుడు సార్ అంటే మనకి కళింగ యుద్ధం కంటే ముందే ఇతను పట్టాభిషేకం స్వీకరించడం జరిగింది. ఓకే, తన తండ్రి బిందుసారుడు, తల్లి ఎవరు సార్ అంటే మనకి సుభద్రాంగి అని ఆమె. ఎవరు సార్ అంటే గతంలో అడిగాడు నాన్న తల్లి గురించి కూడా. ఎవరు సార్ అంటే సుభద్రాంగి అనే ఆమె ఇతని యొక్క తల్లి. ఓకే, ఈ సుభద్రాంగి ఎవరు సార్ అంటే ఒక జానపద కళాకారులు. ఓకే, వాళ్ళకు పుట్టినది. అశోకుడికి కొంతమంది భార్యలు ఉన్నారు. దాంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరు సార్ అంటే అసంధిమిత్ర. ఎవరు సార్ అంటే అసంధిమిత్ర. అండ్ దాని తర్వాత రెండో ఆమె తిస్య రక్షిత. ఇంకా చాలా మంది ఉన్నారు నాన్న. దాంట్లో మనకి కారువాకి, పద్మావతి, విదిశాదేవి ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళిద్దరి పేర్లే చెప్పడానికి కారణం, ఓకే, ఇతని యొక్క పట్ట మహిషి లేదా ప్రధాన భార్య అంటే మొదటి భార్య ఎవరు సార్ అంటే అసంధి మిత్ర అనే ఆమె. ఓకే, కారువాకి ఏంటి సార్ అంటే విషపు ముళ్ళుతో, ఏది సార్ అంటే విషపు ముళ్ళుతో ఏదాన్ని నాన్న ఈ యొక్క బోధి వృక్షాన్ని చంపాలని చూడడం జరిగింది. కానీ ఇద్దరు మన ప్రధానంగా ఇది అంశం అని చెప్పడం. అంటే అసంధి మిత్ర ఎవరు సార్ అంటే ప్రధాన భార్య. తిస్సరక్షిత ఎవరు సార్ అంటే ఎవరు సార్ మనకి విషపు ముళ్ళుతో, ఓకే, బోధి వృక్షాన్ని అంటే బుద్ధుడు జ్ఞానోదయమైన వృక్షాన్ని చంపాలని చూడడం జరిగింది మనకి. అయితే ఇతని కాలంలో జరిగిన ప్రముఖ యుద్ధం కళింగ యుద్ధం. ఎక్కడ జరిగింది సార్ అంటే ఒడిస్సాలోని ధౌలి అనే ప్రాంతం. అయితే ఈ యొక్క అశోకుడు పైన పోరాటం చేసిన కళింగ పాలకుడు ఎవరు సార్ అంటే అనంత పద్మనాభుడు. ఎవరు సార్ అంటే అనంత పద్మనాభుడు అనే వ్యక్తి పని చేయడం జరుగుతుంది. ఓకే, ఇతను పోరాటం అంటే కొంతమంది స్థానిక తెగలు కలిపి నాయకత్వం వహించి ఇచ్చేసింది. అలాగా ఈ యుద్ధం జరిగిన ప్రదేశం ధౌలి, ఒడిస్సాలోని ప్రాంతం. ఈ యుద్ధము అశోకుని యొక్క ఎన్నో పాలనా కాలం సార్ అంటే 8వ పాలనా కాలంలో ఈ యుద్ధం అనేది ప్రధానంగా జరగడం జరిగింది మనకి. ఎవరికి సార్ మనకి అశోకుడు కాలంలో. ఓకే, ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని లక్షల మంది ఏమయ్యారు సార్ అంటే క్షితగాతులయ్యారు. ఆ రక్తపు మడుగుల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు తన మనసు మొత్తం కూడా ఏదో తెలియని బాధ. అలాగా ఉన్న సమయంలో ఇతను ఒక యుద్ధం చేయడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతారు, చాలా మంది చితగాతులు అవుతారు, చాలా మంది ఏమవుతానన్నా ఇది కోల్పోవడం జరుగుతుంది అంటే ఆవాసాలు కోల్పోవడం జరుగుతుంది అని బాధ పశ్చాత్త పడడం జరిగింది. అందువలన అశోకుడి యొక్క పెద్ద కుమారుడు అయిన నిగ్రోధుడు యొక్క సలహా మేరకు ఇతను ఉపగుప్తుడు దగ్గర ఎవరి దగ్గర సార్ అంటే ఉపగుప్తుడు వద్ద ఇతను ఎవరు సార్ మనకి అశోకుడు బౌద్ధ మతం స్వీకరించడం జరిగినది. ఈ ఉపగుప్తుడు ఎవరు సార్ అంటే మధుర పట్టణం, ఏది సార్ అంటే మధుర పట్టణానికి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. దగ్గర తన కుమారు యొక్క సలహాతో ఇతను బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. అంటే గతంలో ఈ అశోకుడు ఏంటి సార్ ఒక హిందూ మతం అంటే ఈ యొక్క అశోకుడు గురించి చూసుకుంటే మనకి రాజతరంగిణి అనే గ్రంథం. ఈ రాజతరంగిణి గ్రంథాన్ని ఎవరు రాశారు సార్ అంటే కలహనుడు అనే వ్యక్తి రాయడం జరుగుతుంది మనకి. ఈ కలహనుడు రాసిన రాజతరంగిణి గ్రంథం ప్రకారం అశోకుడు శివుడు అంటే చాలా అమాంతమైన భక్తిని కలిగిన వ్యక్తి. అంటే లార్డ్ శివుని అమాంతమైన భక్తి కలిగిన వ్యక్తి. కానీ అతను బౌద్ధ మతం స్వీకరించడానికి కారణం కళింగ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఈ బౌద్ధ మతం స్వీకరించినట్లుగా
దీపవంశ, మహావంశ అని సింహల బౌద్ధ మత గ్రంథాలు. ఏవి సార్ అంటే సింహల బౌద్ధ మతాలు గ్రంథాలు అయిన దీపవంశ అండ్ మహావంశ లాంటి గ్రంథాలు తెలియచేయడం జరుగుతుంది. ఇతను బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత బౌద్ధ సాహిత్యం ప్రకారం దేశవ్యాప్తంగా 84,000 స్తూపాలు నిర్మించడం జరుగుతుంది. 84,000 స్తూపాలు నిర్మించాడు ఎవరు సార్ అంటే అశోకుడు. ఇదే తన కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది సార్ అంటే 13వ శిలాశాసనం అనేది. 13వ శిలాశాసనం అనేది కళింగ యుద్ధం గురించి ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ అశోకుడు 259వ సంవత్సరం క్రీస్తు పూర్వంలో ఒకటి ధర్మ అనే దాన్ని లేదా అశోక ధమ్మ అనే ఒక మతాన్ని లేదా ఒక బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేయడం జరుగుతుంది. ఈ అశోక ధమ్మ గురించి తెలియజేసే శిలాశాసనం 13వ శిలాశాసనంగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది 13వ శిలాశాసనం అనేది మనకి. అయితే అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్లు తెలియజేసే శాసనం బబ్రు శాసనం. ఏది సార్ అంటే బబ్రు శాసనం అనేది ఈ అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్లుగా తెలియచేయడం జరుగుతుంది మనకి. ఇదేనన్న ఇలాగా అశోకునికి సంబంధించిన ప్రధానమైన సమాచారం మొత్తం కూడా పిలవడం జరుగుతుంది. అందుకే అశోకుని రుద్ర అశోక, చండ అశోక, కామ అశోక లాంటి పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగినది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వలన నిన్న క్లాస్ అప్లోడ్ చేయలేదు నాన్న. ఈ రోజు నుంచి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్ప మేము క్లాస్ 100% ఇచ్చేస్తాము. అండ్ డిఎస్సి అండ్ దాని తర్వాత ఆర్ఆర్బి అండ్ దాని తర్వాత మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా చేయడం జరుగుతుంది. మీరు చేయవలసింది లైక్ చేయడం, షేర్ చేయడం, మేము అడిగిన క్వశ్చన్ కి కామెంట్ చేయడం. నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఐఎన్సి అధ్యక్షుడుగా పనిచేసిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరు? ఇది ఈ రోజు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్. రేపటి క్వశ్చన్ లో మళ్ళీ చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.